తిరుపతిలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఇరు వర్గాలకు చెందిన నేతలు మద్యం మత్తులో గొడవకు దిగారు. ఫ్లెక్సీలు కట్టే క్రమంలో మంజునాథ్ హోటల్ సిబ్బందికి, వెంకటేశ్వర పార్కింగ్ సిబ్బందికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ఫిర్యాదులు చేసుకున్నారు. మీరు ఫోటోలు తిరుపతిలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఇరు వర్గాలకు చెందిన నేతలు మద్యం మత్తులో గొడవకు దిగారు. ఫ్లెక్సీలు కట్టే క్రమంలో మంజునాథ హోటల్ సిబ్బందికి, వెంకటేశ్వర పార్కింగ్ సిబ్బందికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే లాడ్జ్ ఉందో ఆ లాడ్జ్ కు వెళ్లే దారిలో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన పార్కింగ్ అనేది, అంటే వాళ్ళు వెహికల్స్ పెట్టి దానికి ఛార్జ్ చేస్తుంటారు. ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని పార్కింగ్ అనేది ఉంటది. ఈ క్రమంలో ఆ దారి ఏదైతే ఉందో ఆ దారికి సంబంధించిన దాంట్లో జనసేన వాళ్ళకి, టీడీపీకి సంబంధించిన వాళ్ళకి ఘర్షణ నెలకొంది. ఆ ఫ్లెక్సీ లోపలికి వెళ్లేటప్పుడు అడ్డంగా ఉందని చెప్పి దాన్ని తొలగించడం జరిగింది. అయితే దాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్న ఒక మాట రావడంతో ఇరు వర్గాలు రాత్రి చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద గొడవగా మారింది. ఇరువైపులు కూడా పెద్ద నేతలు కూడా దీన్ని ఇష్యూ పట్టించుకుని పరామర్శలు, హాస్పిటల్ వెళ్ళడం, ఎమ్మెల్సీ కేసులు అవడం, ఆ తర్వాత పోలీసులకు కూడా ఒత్తిడి రావడంతో 40 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. ఇరువైపులా కూడా కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు కలిసిమెలిసి ఉన్నటువంటి టీడీపీ జనసేనకు సంబంధించి తిరుపతిలో ఈ యొక్క ఇష్యూ అనేది ఇమీడియట్ గా చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా కూడా ఇమీడియట్ గా దీనిపైన పై స్థాయిలో పట్టించుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని క్యాడర్, అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇద్దరు కూడా కోరుకుంటున్నారు. ఈ ఇష్యూలో కేసుల వరకు వెళ్లడాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితుంది. పోలీసులు అయితే మాత్రం సరిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దలు పట్టించుకొని టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అట్లా కేసులు అయితే నమోదైంది. మొత్తంగా ఈ ఇష్యూ మరింత పెద్దది కాకుండా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. విజయ్ చంద్రిక. దినేష్, థ్యాంక్ యూ. కావాలి